హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా ఒక వ్లాగ్ చేశాను మా మెక్సికో ట్రిప్ గురించి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ అది చూసి ఈ వ్లాగ్కి రండి, బికాస్ ఈ వ్లాగ్ కంటిన్యూటీ అనమాట ప్రీవియస్ వ్లాగ్కి. సో మేము నవంబర్ 2024లో థ్యాంక్స్ గివింగ్ టైంకి, అంటే మా ఆర్యన్ సెకండ్ బర్త్డే టైంకి వెళ్ళినాము క్యాన్కున్ మెక్సికోకి. మేము ఓన్లీ క్యాన్కున్లోనే స్టే చేసినాము. ఫస్ట్ ఫ్యూ డేస్ ఒక రిసార్ట్లో ఉన్నాము అండ్ దెన్ నెక్స్ట్ ఈ రిసార్ట్లో ఉన్నామన్నమాట. ఈ రిసార్ట్ పేరు హయత్ జీవా. ఇది 5 స్టార్ హోటల్ విత్ ఆల్ ఇంక్లూజివ్ రిసార్ట్ అనమాట. సో బేసిక్గా ఏమంటే all you can eat, all you can drink, all you can do everything in a room rate itself. సో స్పెషల్గా మళ్ళీ మనం ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్ డ్రింక్స్ ఇక్కడ ఉంటాయి మనకి. ఇది 5 స్టార్ హోటల్ కాబట్టి కొంచెం ఎక్కువనే మనీ స్పెండ్ చేసినాం మేము. బడ్జెట్ కొంచెం ఎక్కువనే అయింది ఈ రిసార్ట్కి. బట్ ఓవరాల్గా నేను 5/5 ఇస్తాను. నాకు చాలా బాగా నచ్చింది ఈ రిసార్ట్. సో కొంచెం క్లాస్గా ఉంది, అమ్యూనిటీస్ చాలా బాగున్నాయి, రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ నాకు నచ్చనిది ఏంటిది అంటే బీచ్ అనమాట. అది ఎందుకో నేను చెప్తాను. సో మొత్తం వ్లాగ్ కంప్లీట్గా చూడండి. అండ్ ఓవరాల్గా మా బడ్జెట్ ఎంత అయింది ఈ రిసార్ట్కి, ప్రీవియస్ రిసార్ట్కి, ఫ్లైట్స్కి మొత్తం ఎంత అయింది అనేది ఎండ్ ఆఫ్ ద వ్లాగ్లో పెడతాను అండ్ చెప్తాను కూడా. సో మొత్తం మేము అటాచ్డ్ బాల్కనీ ఉన్న రూమ్ తీసుకున్నాము. సో విచ్ ఈజ్ ఓషన్ వ్యూ అనమాట. సూపర్ స్టన్నింగ్ అసలు. రూమ్ చాలా నీట్గా ఉంది అండ్ చిన్న మినీ బార్ కూడా ఉంది విచ్ దే డూ రీఫిల్ అంట ఎవ్రీడే. అండ్ వెళ్ళంగానే ఒక చిన్న బ్రీఫ్ కూడా ఇచ్చారు అబౌట్ రూమ్ అండ్ రిసార్ట్ గురించి. So and put the water here, okay? For this segment you find the safety box. It's important you use. It's usually closed. కూల్ ఉంది కదా నాన్న. దిస్ ఇస్ నైస్. డాల్ఫిన్ మా ఇద్దరికే కాదు ఆర్యన్కి కూడా సూపర్గా నచ్చేసింది. ఇలా బాల్కనీ డోర్ ఓపెన్ చేయగానే వ్యూ కనిపిస్తుంది అండ్ కింద డాల్ఫిన్స్లో జరుగుతుందనమాట. సో మనం టికెట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వీ కెన్ స్విమ్ విత్ డాల్ఫిన్స్ ఆల్సో. మాకు సూపర్గా ఆకలి ఉండే, సో వెంటనే లంచ్కి వెళ్ళిపోయినాము. అక్కడ బఫే ఉండే అనమాట. సో ఇక్కడ ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ బఫేలో మనం ఇండియన్ ఫుడ్ కూడా ఉంది. అది చూడంగానే ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చింది. మంచిగా చికెన్ కర్రీ, బగారా రైస్, బిర్యానీ అండ్ పప్పు చేశారు. పప్పు అయితే ఆర్యన్ కూడా పెట్టచ్చు అనిపించింది నాకు. అండ్ హయత్ జీవాలో 8 యూనిక్ రెస్టారెంట్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ డైన్ ఇన్ అనమాట. సో మనం డైనింగ్ చేసే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది అండ్ 6 బార్స్ ఉన్నాయి. సో 24/7 మనకి ఇక్కడ ఫుడ్ అండ్ డ్రింక్స్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. ఫుడ్కి డ్రింక్స్కి అసలు ప్రాబ్లమే లేదు. తాగినోడికి తాగినంత, తిన్నోళ్ళకి తిన్నంత అన్నట్టు అనిపించింది. సో మేము రూమ్కి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము అండ్ దాని తర్వాత మళ్ళీ రిసార్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయటకు వచ్చేసరికి మొత్తం ఇలా లైట్స్తోని సూపర్గా అనిపించింది. ట్వింకిల్ ట్వింకిల్ మొత్తం అంతా ఒక మూవీ చూసినట్టే అనిపించింది. అండ్ దెన్ వీ కంటిన్యూడ్ ఎక్స్ప్లోరింగ్ ద రిసార్ట్. డే 1 ఇలా అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ చేసి పడుకుందామని డిసైడ్ అయిపోయినాము. అండ్ దెన్ నెక్స్ట్ డే మొత్తం బీచ్ డే అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. baby dolphin. Wow. What is that, Kana? Dolphin. వాట్ ఇస్ ఇట్ నానా? ఏంటది? 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 డాల్ఫిన్. అమ్మ చూడు, బేబీ చూడు స్విమ్ ఎట్లా చేస్తున్నావు. ఇమాజిన్ అలా లేవగానే బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తే ఎవ్రీడే ఎంత బాగుంటుంది కదా. సో మేము హయత్ జీవాలో ఉన్నన్ని రోజులు ద ఫస్ట్ థింగ్ బాల్కనీకి వెళ్ళి నిల్చోవడమే అనమాట. అండ్ ఆర్యన్ అయితే కార్స్ ఎక్కడికి పోయినా వదలలేదు. సో మేము సెకండ్ డేస్ కంప్లీట్లీ బీచ్ డే అనుకున్నాం కాబట్టి మార్నింగ్ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా బీచ్కి వచ్చి కూర్చున్నాము. కానీ నాకు ఇక్కడ హయత్ జీవాలో నచ్చనిది బీచ్లో ఏంటి అంటే ఆ స్పేస్ అనమాట. వాటర్కి, ఈ సీటింగ్కి అండ్ బీచ్ స్పేస్, మడ్ స్పేస్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువగా ఉంది. ఇఫ్ యూ సీ డ్రీమ్ సాండ్స్, దాట్ వాజ్ బ్యూటిఫుల్. నా ప్రీవియస్ వ్లాగ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో అదొకటి మైనస్ పాయింట్ ఇక్కడ నాకు అనిపించింది. ద బీచ్ యాక్సెస్ వాజ్ వెరీ లిమిటెడ్, చాలా చిన్న స్పేస్ అయిపోయింది. సో ఇంకొకటి అక్కడ కొంచెం వేరే సైడ్ హరికేన్ లాగా ఉండేసరికి ఆ రోజు విండి కూడా ఎక్కువగా అనిపించింది. సో మేము ఎక్కువ టైం అక్కడ కూర్చోలేకపోయినాం అనమాట. వేవ్స్ కూడా ఎక్కువగా ఉండే. సో ఆర్యన్ వాజ్ లైక్ నేను ఏం చేయను అన్నట్టున్నాడు. సో మేమేమనుకున్నాము లెట్స్ గో బ్యాక్ టు ది స్విమ్మింగ్ పూల్ అండ్ హ్యావ్ సమ్ టైమ్ దేర్ అని. సో మేము ఓవరాల్గా 3 to 4 hours ఇక్కడ బీచ్ ఏరియాలో స్పెండ్ చేసినాము. లుక్ ఎట్ ద విండ్.
Gonna splash. స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కన అక్కడ మనకి డ్రింక్స్, ఫుడ్, స్నాక్స్ అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. మనం వెళ్ళి తీసుకొని తెచ్చుకోవచ్చు. సెల్ఫ్ సర్వీస్ అనమాట. అన్లైక్ డ్రీమ్ శాండ్లో అలా కాదు, మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు మనకి తీసుకొచ్చి ఇస్తారు. స్పెషలీ బీచ్ దగ్గర కూడా నాకు అక్కడ చాలా బాగా నచ్చింది. బీచ్లో ఇక్కడ అలా కాదు, మనం బీచ్ రెస్టారెంట్కి వెళ్ళే తినాలి. ఫుడ్ నాట్ అలౌడ్ అనమాట బీచ్ దగ్గర. సో మేము తర్వాత స్విమ్మింగ్ పూల్ తర్వాత ఈ రెస్టారెంట్కి వచ్చినాము, చెవి రెస్టారెంట్కి. స్పెషల్లీ ఆర్యన్ కోసమే, ఆ కార్ కోసమే వచ్చినాము. హీ రియలీ లైక్డ్ ఇట్. అండ్ నాకు డోనట్ షేక్ అయితే మస్తు అనిపించింది. కొంచెం ఎక్స్ట్రా క్యాలరీస్, బట్ ఐ లైక్డ్ ఇట్. అండ్ దెన్ కొంచెం రెస్ట్ తీసుకొని మేము ఈ షోకి వచ్చినాం అనమాట. షో ఉంది అని చెప్పారు మాకు. Ladies and gentlemen, damas y caballeros, everybody get closer because we are starting in just 5 more minutes. ఆ షో తర్వాత ఈ మూన్ గేట్ ఏషియన్ ఫ్యూజన్ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. దీనికి వెళ్ళాలంటే పక్క రిజర్వేషన్ తీసుకోవాలి. ఎందుకు స్పెషల్ మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో ఫుల్ డే ఇలా సూపర్గా స్పెండ్ చేసినాము. మూన్ గేట్లో డిన్నర్ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాం. బికాజ్ నెక్స్ట్ డే మేము ఐలాండ్కి వెళ్ళాలి. దట్ వాజ్ అవర్ మా స్కెడ్యూల్లో ఉంది. సో హయత్ జివా నైట్ వ్యూ ఇలా ఉంది. ఎంత బాగుంది కదా. అండ్ డేలో ఎలా ఉంటుందో బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో పెట్టాను చూడండి. థర్డ్ డే ఐలా మొహెరస్ అనే ఐలాండ్కి వెళ్ళినాము. క్యాన్కున్ నుండే వెళ్ళాలి అండ్ బస్ సర్వీస్ ఉండదు, ఓన్లీ ఫెరీలో వెళ్ళాలన్నమాట. సో మేము అక్కడే టికెట్స్ కొనుక్కున్నాము, ఆన్లైన్లో ఏం కొనలేదు. దీని మీద స్పెషల్గా ఇంకో వ్లాగ్ తీస్తాను బికాస్ దీంట్లోనే పెడితే చాలా లెంతీ అయిపోతుంది, బోర్ కూడా కొడుతుందేమో అనిపించింది నాకు, అందుకని. సో ఇలా ఫెరీ తీసుకొని మనం ఐలాండ్కి వెళ్ళాలి. ఐలాండ్లో దిగగానే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కార్ తీసుకోవచ్చు, స్కూటర్ తీసుకోవచ్చు, ఇలా కార్ట్ తీసుకోవచ్చు. మేము కార్ట్ తీసుకున్నాం అనమాట. కార్ట్ తీసుకుంటే కూడా మనం డ్రైవర్ని పెట్టుకోవచ్చు, బట్ వీ ఆప్టెడ్ ఫర్ సెల్ఫ్ డ్రైవింగ్. సో అలా ఐలాండ్కి వెళ్తుంటే నాకు చాలా రిమోట్ ఐలాండ్ లాగా అనిపించింది, డెవలప్మెంట్ ఎక్కువ లేదనిపించింది. నాకు ఇంకొకటి ఏం గుర్తొచ్చిందంటే ఇట్లా కార్ట్లో వెళ్తుంటే నాకు క్యాటలినా ఐలాండ్ గుర్తుకొచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఐలాండ్ చూడండి. సో కమింగ్ టు దిస్ ఐలా మొహెరస్, ఇక్కడ మేము ఆల్మోస్ట్ ఎ డే స్పెండ్ చేసాము. చాలా రిమోట్ ఏరియా అయినా కూడా బాగానే ఉంది, ఫుడ్ ఆప్షన్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అండ్ నేను రీసెంట్గా యూట్యూబ్లో ఒక ప్రైవేట్ సాంగ్ చూశాను, మహబూబ్ది అండ్ శ్రీ సత్యాది. మోస్ట్ ఆఫ్ ద షూటింగ్ స్పాట్ వాళ్ళు ఈ ఐలాండ్లోనే తీశారు. నేను నెక్స్ట్ వ్లాగ్లో ఏదైతే పెడతానో దాంట్లో చూడండి, ఆ లొకేషన్స్ కూడా షేర్ చేస్తాను. అన్నట్టు మేము ఇక్కడ మనకి దిగంగానే మ్యాప్ ఇస్తారు, మనం ఆ సీనిక్ స్పాట్స్ చూసుకొని వెళ్ళొచ్చు. సో మేము అక్కడ ఎడ్జ్ ఉన్న చూడండి, బ్లూ స్పాట్ కనిపిస్తుందా, మేము అంత దూరం వెళ్ళినాము. పూంటసర్ అని, అదంతా ఐలా మొహెరస్లో ఉంది. ఐలా మొహెరస్ నుంచి క్యాన్కున్కి ఎంత దూరమో చూసాను కదా. అండ్ దెన్ మెక్సికో నుండి మా ఇల్లుకి ఎంత దూరమో ఈ మ్యాప్లో చూడండి, మీకు అర్థమైపోతుంది. సీదా హోమ్ ఉంది చూడ, అది మా ఇల్లే. సో మేము ఇక్కడ ఫుడ్ కూడా తిన్నాం, లంచ్ చేసాము. మంచిగా ఉంది ఫుడ్ కూడా. ఆబ్వియస్లీ నేటివ్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మెక్సికన్ ఫుడ్ కొంచెం ఇంకా అథెంటిక్గా అనిపించింది నాకు. గాక్ అయినా చిప్స్ అయినా ఏదైనా కూడా మంచిగా అనిపించింది. సో హోల్ డే ఇక్కడే స్పెండ్ చేసినాం మేము. అండ్ దెన్ కొన్ని సవనీస్ కూడా తీసుకున్నాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు లుక్ ఎట్ ది లాస్ట్ ఫెరీ టైమింగ్స్ అనమాట. ఫెరీ టైమింగ్ మిస్ అయితే మాత్రం బిస్కెటే. ఆ తర్వాత మేము మళ్ళీ వెంటనే హయత్ జివాకి వెళ్ళిపోయినాము. అండ్ మేము మా కార్ తీసుకున్నాము, రెంటల్ కార్. సో మాకు అక్కడ నుంచి కమ్యూట్ కూడా ఈజీ అయిపోయింది. మేము హయత్ జివాకి వెళ్ళిపోయినాం. అండ్ హయత్ జివాలో మా రూమ్ నుండి హోటల్ వ్యూ ఇలా ఉంటుంది నైట్ టైం. ఇది డే 4 అనమాట. ఇంకా ఫైనల్ డే మేము ఇక్కడ స్పెండ్ చేయబోయేది. సో లాస్ట్ డే మేము ఫోటోషూట్ పెట్టుకున్నాము, ఆర్యన్ది బర్త్డే కూడా ఉంది అని చెప్పి. సో ఎవ్రీ టైం మేము వెకేషన్కి వెళ్తే ఫస్ట్ 2 డేస్లోనే కంప్లీట్ చేస్తాం. ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్లో పెట్టుకున్నాం. మేము కొంచెం ట్యాన్ కూడా అయిపోయినాం అనమాట. సో ఫోటోషూట్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ బఫే అయితే సూపర్, అసలు అలా వేడివేడిగా ఆమ్లెట్ చేస్తుంటే సూపర్ అనిపించింది నాకు. సో ఎవ్రీడే అలానే ఉంటుంది. నేను ఫుటేజ్ తీసుకోలేదు బికాస్ స్పేస్ లేదు, ఇద్దరి ఫోన్స్లో స్పేస్ లేదు, గోప్రోలో లేదు, అసలు దేంట్లో స్పేస్ లేదనమాట. సో ఆ రోజు మంచిగా అలా ఫోటోషూట్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్విమ్ సూట్స్కి వచ్చేసాము. అండ్ దెన్ వీ వెంట్ బ్యాక్ టు ద స్విమ్మింగ్ పూల్ అగైన్ అండ్ హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట. దిస్ వాజ్ ఓవరాల్ ఆ ట్రిప్ గురించి. సో కమింగ్ టు ద పాయింట్, అసలు బడ్జెట్ ఎంత అయింది, ఏమైంది అని చెప్పుకుందాం ఇప్పుడు.
యాక్చువల్గా మేము వెళ్ళింది థ్యాంక్స్ గివింగ్ టైం కదా, సో యూజువల్ టైం కన్నా అప్పుడు కొంచెం రేట్స్ ఎక్కువగానే ఉంటాయి. మేము డ్రీమ్ శాండ్స్లో 2 nights ఉన్నాము. సో పర్ నైట్ లైక్ 450 అనమాట, మాకు 900 అయింది. అండ్ హైట్ జీవా 5-star హోటల్ కాబట్టి కొంచెం రేట్స్ ఎక్కువనే అక్కడ ఇంకా. సో అప్పుడు మేము చూస్తే $1000 1200 ఎంతో ఉండే, బట్ మేము కొన్ని కూపాన్స్ యూజ్ చేసాము అండ్ చాణక్య క్రెడిట్ కార్డ్ కూడా తీసుకున్నాడు. దానివల్ల మాకు 700 750 పర్ నైట్ పడింది. మేము 3 nights ఉన్నాము అక్కడ. సో ఓవరాల్గా మాకు అక్కడ 2100 2400 అయింది. సో రిసార్ట్స్కి మొత్తం 3000 దాటిందనమాట. మేము ఇంకా ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకున్నాము, రెంటల్ కార్ తీసుకున్నాం అండ్ ఐలా మొయరస్ వెళ్ళినాం అండ్ ఫోటోషూట్ కూడా పెట్టుకున్నాం. సో వీటన్నింటికి మాకు అరౌండ్ 4200 అంత అయింది. ఓవరాల్ మా ట్రిప్ అయితే అంత అయింది అనమాట. సో కంపారేటివ్లీ మా మిగతా వెకేషన్స్ కన్నా ఇది నాకు తక్కువే అనిపించింది, బికాస్ హవాయ్ వాజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్. ఇద్దరమే వెళ్ళినాం కాబట్టి. అండ్ అలస్కా కూడా గ్రూప్తో వెళ్ళినాం మా ఫ్రెండ్స్తోని, అప్పుడు ఇంకా ఎక్కువనే అయింది. సో గ్రూప్తో వెళ్తేనే అంత అయింది, ఇంకా ఇండివిజువల్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా పేలిపోతుంది. సో అండ్ నాకు ఈ వెకేషన్ చాలా బాగా నచ్చింది, బికాజ్ అసలు స్ట్రెస్సే లేదన్నమాట. వెరీ రిలాక్స్గా ఉన్నా నేను ఆఫ్టర్ బేబీ. ఎందుకంటే ఫస్ట్ ఫుడ్ గురించి ఆలోచించిన అవసరమే లేదు, బయటికి వెళ్ళి అరే ఇప్పుడు ఏం తినాలి అన్న ఆలోచన కూడా లేదు. విత్ ఇన్ ద రిసార్ట్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మచ్ ఈజియర్ అయిపోయింది. అండ్ టాడ్లర్తో ట్రావెల్ చేయాలా వద్దా అనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెప్తా, హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఎంటర్టైన్మెంట్ కూడా అక్కడ చాలానే ఉంటుంది. కమింగ్ వ్లాగ్స్లో నేను హయత్ జీవా మొత్తం రిసార్ట్ టూర్ పెడతాను అండ్ ఐలా మొయరస్ కూడా పెడతాను. సో స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వ్లాగ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, లైక్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ బాయ్.